నిన్నటి రోజు మనందరికీ కూడా మహాశివరాత్రి పర్వదినం జరిగింది. ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ వారమంతా కూడా మన నిత్య జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి ఇబ్బందుల్లోంచి బయటపడడానికి గాను ఉపకరించేటువంటి మనం దర్శించవలసినటువంటి శైవక్షేత్రాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున ఒక అద్భుతమైనటువంటి శైవక్షేత్రాన్ని గురించి తెలుసుకుందాం. ఇది అత్యంత ప్రాచీనమైనటువంటి క్షేత్రం, కొన్ని వేల సంవత్సరాల పురాతనమైనటువంటి క్షేత్రం. ఎవరికైతే జాతకరీత్యా గండదోషాలు ఉన్నాయో, అపమృత్యు దోషాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా పోగొట్టుకోవడానికి గాను ఈ క్షేత్రాన్ని దర్శనం చేయవచ్చు. అలానే 60 సంవత్సరాల షష్ఠి పూర్తి మహోత్సవాన్ని చేసుకునేటువంటి వారు, భీమరథ శాంతి 70 సంవత్సరాల పుట్టినరోజును జరుపుకుంటున్నటువంటి వారు, సహస్ర చంద్ర దర్శనం చేసినటువంటి వారు అంటే 80 సంవత్సరాల పుట్టినరోజును జరుపుకుంటున్నటువంటి వారు, నిండా 100 ఏళ్ళు జీవించి ఎవరైతే కనకాభిషేకం చేయించుకునేటువంటి మహాపుణ్యాత్ములు ఉన్నారో వీరందరూ కూడా ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన ఆరోగ్యాలన్నింటినీ కూడా సంపూర్ణంగా పొందగలుగుతారు. ఇక్కడ ఉండేటువంటి అయ్యవారు కానీ అమ్మవారు కానీ అంతటి శక్తి సమన్వితులు. ఆ క్షేత్రమే అమృత ఘటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయం. అమృత ఘటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయం. ఈ అమృత ఘటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయం తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి నాగపట్నానికి 41 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తిరుక్కడయూర్ అనబడేటువంటి ప్రాంతంలో ఉన్నది. నాగపట్నానికి 41 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తిరుక్కడయూర్ అనబడేటువంటి ప్రాంతంలో ఉంది. ఒకానొకప్పుడు దేవతలు దానవులు కలిసి క్షీరసాగర మథనం చేసినప్పుడు అమృతం పుట్టింది. ఆ అమృతం అంతా కూడా ఒక భాండంలోకి వచ్చింది, అంటే ఒక కుండ లాంటి ఒక కలశం లాంటి పాత్రలోకి వచ్చింది. దీన్ని వీరు ఆస్వాదిద్దాం సేవిద్దాం అనుకునేటువంటి సమయానికి వినాయకుడు కోపం వచ్చిందట. నన్ను పూజించకుండా వీరు క్షీరసాగర మథనం చేశారు కనుక వీరికి అమృతం దక్కరాదు అని చెప్పని కోపం తెచ్చుకొని ఈ అమృత భాండాన్ని అంతా కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారట. అలా పెట్టినప్పుడు ఈ అమృత భాండం అంతా కూడా శివలింగ రూపాన్ని సంతరించుకుంది అని చెప్పని. అందుకని ఇక్కడ ఉండేటువంటి ఈశ్వరుడికి అమృత ఘటేశ్వరుడు అని పేరు. ఈ అమృత ఘటేశ్వరుని ఆరాధన చేసే మార్కండేయుడు చిరంజీవి అయ్యాడు. ఇక్కడ ఉన్నటువంటి క్షేత్రంలో మార్కండేయుడు స్వామివారిని ఆరాధిస్తున్నప్పుడే యమధర్మరాజు వచ్చి ఇతని మీద పాశం వేయటం, ఇక్కడ ఉండేటువంటి శివలింగంలో నుంచి కూడా ఈశ్వరుడు బయటికి వచ్చి యమధర్మరాజును శిక్షించడం, యమధర్మరాజును సంహరించడం జరిగింది. అందుకనే ఇక్కడ ఉండేటువంటి స్వామివారికి కాళసంహారమూర్తి అనబడేటువంటి పేరు కూడా ఉంది. ఇక్కడ ఉండేటువంటి స్వామి మనకి కాళసంహారమూర్తిగా కూడా దర్శనమిస్తూ ఉంటాడు. అందుకనే యమ సంబంధమైనటువంటి బాధలన్నీ తొలగించుకోవడానికి గాను ఈ క్షేత్రాన్ని మనం అందరం కూడా దర్శనం చేయాలి. ఇక్కడ తిదివార నక్షత్రాలతో సంబంధం లేకుండా షష్ఠి పూర్తి జరుపుకోవాలనుకునేటువంటి వారందరూ కూడా చక్కగా షష్ఠి పూర్తి చేస్తారు. చిన్నపిల్లల పేరు మీద ఇక్కడ ప్రతిరోజు కూడా ఆయుష్ హోమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. దీనివల్ల చక్కటి ఆయుర్దాయం కలుగుతుంది అని చెప్పని. ఎవరికైతే గండదోషాలు ఉన్నాయో వీటిని పోగొట్టుకోవడానికి ఇక్కడ 365 రోజులు కూడా మహామృత్యుంజయ హోమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ఇట్లా వీటన్నిటిని చేసుకోవడం వలన మనకు ఉండేటువంటి మృత్యు దోషాలన్నింటి నుంచి కూడా మనం బయటపడవచ్చు. ఇక్కడ ఉండేటువంటి పార్వతీ అమ్మవారికి అభిరామి అమ్మవారని పేరు. ఈ అభిరామి అమ్మవారిని ఆశ్రయించే అభిరామ భట్టారు ఒక అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విశేషాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశాడు. ఏమిటయ్యారంటే నిండా అమావాస్య రోజున పూర్ణిమ చంద్రుడిని జనాలందరికీ చూపించాడట. అంటే అసాధ్యాలు కూడా సుసాధ్యాన్ని చేయడానికి గాను ఇక్కడ ఉండేటువంటి తల్లి యొక్క అనుగ్రహం ఉపకరిస్తుంది అని చెప్పని ఇక్కడ స్థల పురాణం మనకి తెలియజేస్తుంది. అటువంటి అద్భుతమైనటువంటి ఈ అమృత ఘటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయాన్ని మనందరం కూడా దర్శనం చేసి మనకు ఉండేటువంటి అపమృత్యు దోషాల నుంచి కూడా మనం బయటపడాలని చెప్పని ప్రార్థన చేస్తూ శనివారాన్ని పురస్కరించుకొని మనందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు అందించేటువంటి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,